Good morning, children. We listened the snake and the mirror lesson in the first period up to its head was hardly 3 or 4 inches from my face. ఇక్కడి వరకు మనము మొదటి పీరియడ్లో తెలుసుకున్నాం. ఏది ఆ యొక్క పడగ విప్పినటువంటి ఆ యొక్క పాము అతని యొక్క ముఖానికి ఎంత డిస్టెన్స్లో ఉంది? జస్ట్ 3 or 4 ఇంచెస్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది అనేది మనం ఫస్ట్ పీరియడ్లో తెలుసుకున్నాం. ఇక సెకండ్ పీరియడ్లో వి స్టార్ట్ ద రిమైనింగ్ లెసన్. ఐ వుడ్ నాట్ బీ కరెక్ట్ టు సే, నేను కరెక్ట్గా చెప్పలేను. ఐ వుడ్ నాట్ బీ కరెక్ట్ టు సే మీర్లీ. మీర్లీ మీన్స్ కేవలం, మాత్రమే. కేవలం అంటాం కదా, ఓన్లీ. వుడ్ నాట్ బీ కరెక్ట్ టు సే మీర్లీ దట్ ఏంటంటే ఐ సాడ్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్. అక్కడ ఎలా కూర్చున్నానంటే ఐ సాడ్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్, నా యొక్క శ్వాసను మొత్తం ఆపి పట్టుకొని కూర్చున్నాను. ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఐ వాజ్ టర్న్డ్ టు స్టోన్. ఎట్లా అయిపోయాను నేను? ఒక స్టోన్ మాదిరి, టర్న్ టు స్టోన్, ఒక బండ మాదిరి అయిపోయాను. ఏం కదలిక అనేది నా లోపట లేదు, శ్వాస ఆపిపట్టి ఉన్నాను. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. నేను స్టోన్ మాదిరి అక్కడ కదలకుండా ఉన్నాను, కానీ నా యొక్క మెదడు మాత్రము చాలా యాక్టివ్గా ఉంది. ద డోర్ ఓపెన్ ఇన్ టు డార్క్నెస్. మొత్తం చీకట్లోకి ఓపెన్ చేయబడి ఉంది. అంటే బయట మొత్తం చీకటే ఉంది. ఓన్లీ రూమ్లో ఒక లైట్ కనబడుతుంది కదా, బయట మొత్తం ఏముంది? చీకటి ఉంది. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. రూమ్ కూడా చీకటితోనే నిండి ఉన్నది. ఒక్క నా దగ్గర దీపం తప్ప బయట ఏమీ కనిపించడం లేదు. ఇన్ ద లైట్ ఆఫ్ ల్యాంప్, ఆ యొక్క దీపం వెలుతురులో, ఐ సాడ్ దేర్, అక్కడ నేను నిలబడ్డాను. ఐ సాడ్ దేర్ లైక్ ఏ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. లైక్ ఏ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. మాంసంతో కూడుకున్నటువంటి ఒక బండ రాయి మాదిరి నేను అక్కడ కూర్చున్నాను. ఐ ఫెల్ట్, నేను అక్కడ అనుకున్నాను. దెన్, అప్పుడు, ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్. ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్. క్రియేటర్ అంటే ఏంది? సృష్టికర్త. ఆఫ్ ద వరల్డ్ అండ్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచాన్ని కాదు, ఈ విశ్వం. వరల్డ్ అంటే ప్రపంచం, యూనివర్స్ అంటే విశ్వం. ఈ విశ్వానికే సృష్టించినటువంటి ఈ సృష్టికర్త, క్రియేటర్ ఎలా ఉంటాడు అన్నది నేను అక్కడ అనుభవించాను. అంటే సృష్టికర్త ఫీలింగ్ను నేను అనుభవించాను. దట్ మీన్స్ మనము ఏది హిందూస్లో ఏది శివుడు అంటాం కదా, ఎలా ఉంటాడు అతన్ని మనం సృష్టికర్త అంటాం కదా, ఆ విధంగా నేను ఆ యొక్క అనుభూతిని పొందాను. గాడ్ వాజ్ దేర్. గాడ్ వాజ్, దేవుడు అక్కడ ఉన్నాడు. గాడ్ వాజ్ దేర్, దేవుడు అక్కడ ఉన్నాడు. సపోజ్ ఐ సెడ్ సంథింగ్, ఒకవేళ నేను ఏదైనా చెప్పినట్లయితే, సపోజ్ ఐ సెడ్ సంథింగ్ అండ్ హీ డిడ్ నాట్ లైక్ ఇట్. అతనికి ఇష్టం ఉండదు. ఎవరికి? క్రియేటర్కు ఇష్టం అనేది ఉండదు. ఐ ట్రైడ్ ఇన్ మై ఇమాజినేషన్, I tried in my imagination to write in bright letters. I tried in my imagination to write in bright letters. నేను నా యొక్క ఇమాజినేషన్లో, ఊహలో ఏది రాయాలనుకున్నాను. ఏంటది? టు రైట్ ఇన్ మై బ్రైట్ లెటర్స్. చాలా కాంతివంతమైనటువంటి అక్షరాలతో, అంటే సువర్ణ అక్షరాలతో అంటాం కదా, ఆ విధంగా నా ఇమాజినేషన్లో నేను రాయడానికి ట్రై చేశాను. ఏంటది ఆ బ్రైట్ లెటర్స్ రాసేది?
ఎక్కడ? అవుట్ సైడ్ మై లిటిల్ హార్ట్. అవుట్ సైడ్ మై లిటిల్ హార్ట్, నా యొక్క హృదయంపై. ఏమని మరి? ఓ గాడ్. అంటే ఇక్కడ ఆ యొక్క పరిస్థితులు, అక్కడ ఏం జరుగుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నాడు కాబట్టి నా యొక్క ఇమాజినేషన్లో ఓ గాడ్ అని నా యొక్క హృదయంపై రాయాలా అని ప్రయత్నం చేశాను, నా ఇమాజినేషన్లో, ఊహలో. దేర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఆర్మ్. ఆ లెఫ్ట్ ఆర్మ్కు ఆ యొక్క స్నేక్ చుట్టుకున్నది కదా, అక్కడ మెల్లగా నొప్పి వచ్చేసింది. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్, ఆ నొప్పి ఎట్లా ఉన్నదంటే, ఇట్ వాజ్ మీన్స్ ద పెయిన్ వాజ్ యాజ్ ఇఫ్ ఎ థిక్ లీడెన్ రాడ్, ఒక థిక్ చాలా గట్టిదైనటువంటి సీసపు రాడ్, నో కాదు, ఏ రాడ్ మేడ్ ఆఫ్ మోల్టెన్ ఫైర్. ఏ రాడ్ మేడ్ ఆఫ్ మోల్టెన్ ఫైర్. మోల్టెన్ మీన్స్ మిల్ట్ అంటాం కదా, మోల్టెన్ ఫైర్ మీన్స్ అంటే ఆ యొక్క మంటలో కరిగించినటువంటి రాడ్ ఏ విధంగా అయితే చుడితే ఉంటుందో ఆ విధంగా వాజ్ స్లోలీ బట్ పవర్ఫుల్లీ క్రషింగ్ మై హార్మ్. అటువంటి రాడ్ తోపటి, అటువంటి కరిగించినటువంటి, మెల్ట్ అంటే కరిగిపోవటం అంటాం కదా, మోల్టెన్ అంటే కరిగించిన, ఏది ఫైర్లో కరిగించినటువంటి ఆ యొక్క రాడ్ని, ఆ రాడ్తో ఎట్లా క్రషింగ్ చేస్తున్నట్లుగా. క్రషింగ్ అంటే నలిపివేయడం, క్రషింగ్ అంటే ఏంది? నలిపివేయడం. అలా క్రషింగ్ చేస్తున్నట్లుగా నొప్పి వచ్చేస్తుంది. అంటే అంత గట్టిగా ఆ యొక్క పాము చుట్టుకోవడం వల్ల పెయిన్ అనేది వస్తుంది. ద రాడ్ మేడ్ ఆఫ్ మోల్టెన్ ఫైర్ వాజ్ స్లోలీ, మెల్లగానే, బట్ పవర్ఫుల్లీ క్రషింగ్ మై ఆర్మ్, చాలా గట్టిగా నలిపినట్లుగా నొప్పి అనేది వస్తుంది. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డెయింట్. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డెయింట్ ఆల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. The arm was beginning to be drained of all strength. అది ఎట్లా ఉన్నది అంటే ఆ యొక్క ఆర్మ్, ఆ యొక్క దండ, ఆ యొక్క చెయ్యి తన యొక్క శక్తిని మొత్తము డ్రైన్డ్ మీన్స్ తగ్గిపోవడం. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆల్ ఆఫ్ స్ట్రెంగ్త్. తన యొక్క శక్తిని పూర్తిగా కోల్పోతున్నట్లుగా, తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తుంది. వాట్ కుడ్ ఐ డూ? ఏం చేయాలి? ఏం చేయగలను నేనేం చేయాలి ఆ పరిస్థితిలో? వాట్ కుడ్ ఐ డూ? నేనేం చేయాలి? ఎట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ. ఒకవేళ నేను కొంచెం కదిలినట్లయితే, ఎట్ మై స్లైటెస్ట్, కొంచెం మూమెంట్, కదలిక జరిగితే ఏమవుతుంది? ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ, పాము నన్ను కాటేస్తుంది. డెత్ లర్క్డ్ 4 inches away. The death hid 4 inches away. The death hid 4 inches away. Lurked means hide, అంటే దాగి ఉండడం. Lurked means hide. The death hid 4 inches away. కేవలం 4 ఇంచుల దూరంలో మాత్రమే నా యొక్క డెత్ దాగి ఉన్నది. లర్క్డ్ మీన్స్ హైడ్, దాగి ఉండుట. సపోజ్ ఇట్ స్ట్రక్, ఒకవేళ నేను కదిలి అది కాటేస్తే, వాట్ వాజ్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? నేను ఏం మెడిసిన్ తీసుకోవాలి? వాట్ వాజ్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? దేర్ వాజ్ నో మెడిసిన్ ఇన్ ద రూమ్. నా రూమ్లో ఎటువంటి మెడిసిన్ లేదు. దేర్ వాజ్ నో మెడిసిన్ ఇన్ ద రూమ్. ఐ వాజ్ బట్ ఏ పూర్, ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. ఇక్కడ మీరు చాలా ఆలోచించాలి. ఇంతకుముందు ఏమన్నాడు? ఐ వాజ్ ఏ హ్యాండ్సమ్ బ్యాచులర్ అండ్ మోర్ ఆఫ్టర్ ఐ ఆమ్ ఏ డాక్టర్ అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు?
ఐ వాజ్ బట్ ఎ పూర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. నేను ఇట్లా ఉన్నా, పూర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్ని. I was but a poor, foolish and stupid doctor. I forgot my danger. నేను ఏ ఆపదలో ఉన్నానో అది మర్చిపోయాను. ఇవన్నీ మెడిసిన్ గురించి ఇవన్నీ ఆలోచిస్తున్నాను కదా, ఆలోచించి అన్నీ మర్చిపోయి స్మైల్డ్ ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్. నన్ను నేనే చూసుకుంటూ నాకు నేనే చాలా ఏం చేశాను, స్మైల్ చేశాను. ఆ స్మైల్ ఎట్లా ఉంది? ఫీబ్లీ మీన్స్ వీక్లీ. ఫీబ్లీ మీన్స్ వీక్లీ, బలహీనంగా ఉంది. ఆ యొక్క నవ్వు ఎట్లా ఉంది? వీక్గా ఉంది. ఫీబ్లీ మీన్స్ వీక్. ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్, నాకు నేనే చాలా బలహీనంగా స్మైల్ చేసుకున్నా. ఇంతకుముందు అయితే నా అందాన్ని చూసి నా యొక్క ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండాలనుకున్నాం కదా, ఎర్త్ షేకింగ్ డెసిషన్ అన్నాడు కదా, స్మైల్ అతని ఫేస్ మీద ఉంచుకోవడాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఇట్ సీమ్డ్, అది కనబడుతుంది ఎట్లా అంటే యాజ్ ఇఫ్, అయినట్లుగా. గాడ్ అప్రిసియేటెడ్ దట్ అంటే అది అంటే ఎవరు ఇక్కడ? స్నేక్. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ అప్రిసియేటెడ్ దట్, దాన్ని దేవుడు మెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్, తన యొక్క తలను తిప్పింది. తిప్పి ఏం చేసింది? ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. అద్దంలోకి చూస్తూ తన యొక్క రిఫ్లెక్షన్, ఏది తన యొక్క రిఫ్లెక్షన్ అంటే ఏంది? ప్రతిబింబము. అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు మనకేం కనబడుతుంది? అద్దంలో మన ముఖమా? కాదు, మన యొక్క రిఫ్లెక్షన్ కనబడుతుంది. మన ఫేస్ కాదు, అది మన యొక్క రిఫ్లెక్షన్. ఆ ప్రతిబింబాన్ని చూస్తుంది. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్, అద్దంలోకి చూసి, సా ఇట్స్ రిఫ్లెక్షన్, తన యొక్క రిఫ్లెక్షన్ని, ప్రతిబింబాన్ని చూసుకున్నది. ఐ డు నాట్ క్లెయిమ్ దట్, నేను చెప్పలేను. ఇట్ వాజ్, ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పలేను, బహుశా ఇట్ వాజ్ ద ఫస్ట్ స్నేక్ that had ever looked into a mirror. బహుశా ఇది మొదటి పాము అనుకుంటా అద్దంలోకి చూసుకోవడం తన యొక్క రిఫ్లెక్షన్ని. బట్ ఇట్ వాజ్ సర్టెన్ దట్, బహుశా ఇది ఖచ్చితమే. ఇట్ వాజ్ సర్టెన్ దట్ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్, ఆ పాము అద్దంలోకి చూస్తూ ఉన్నది. వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ, తన యొక్క అందాన్ని చూసి దానికదే మురిసిపోవట్లేదు కదా, ఎందుకంటే అటువైపే చూస్తూ ఉన్నది అద్దంలో తన రిఫ్లెక్షన్ని. వాజ్ ఇట్ ట్రయింగ్ టు మేక్ ఎన్ ఇంపార్టెంట్ డెసిషన్, మరి ముఖ్యమైన, నేను తీసుకున్నా కదా ఇంతకుముందు అలాగే అద్దంలో చూసుకుంటూ ఎర్త్ షేకింగ్ డెసిషన్లు కూడా తీసుకున్నాం, ఇది కూడా అట్లనే చేయట్లేదు కదా. Was it trying to make an important decision about growing mustache, మీసాలు పెంచుకోవడం గురించి, ఆర్ యూజింగ్ ఐ షాడో, ఏది కంటి యొక్క నీడ సెట్ చేసుకోవడానికి, అండ్ మస్కారా అంటే ఏంది? మనము కళ్ళకు పెట్టుకుంటారు కదా లేడీస్, కాటుక అంటాము కదా. మస్కారా మీన్స్ కాటుక గురించి, ఆ యొక్క హైకి ఆ విధంగా మస్కారా పెట్టుకోవడం గురించి కానీ, అండ్ వియరింగ్ ఏ వెర్మిలన్ స్పాట్ మీన్స్ ఏది ఎర్రటి కుంకుమ అంటాం కదా మనం, ఆ వెర్మిలన్ స్పాట్ అంటే బొట్టు. ఏది? వియరింగ్ ఏ వెర్మిలన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్హెడ్, తన యొక్క నుదుటికి, ఫోర్హెడ్ అంటే నుదురు, ఆ యొక్క నుదుటికి ఆ యొక్క ఏది వెర్మిలన్ స్పాట్ కుంకుమ బొట్టు పెట్టుకోవడం గురించి వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటలేదు కదా అని ఎవరికి ఈ డౌట్స్ అన్ని ఎవరికి వస్తున్నాయి? మన యొక్క హోమియోపతి డాక్టర్కి. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టెన్, మరి దాని గురించి నాకు అంత ఖచ్చితంగా తెలియదు.
వాట్ సెక్స్ ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టెన్. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్. వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్. మరి అది మేలా ఫీమేలా? ఐ కాంట్ సే సర్టెన్లీ. ఖచ్చితంగా అదేమో మరి నేనైతే మేలా ఫీమేలా కూడా చెప్పలేను. ఐ విల్ నెవర్ నో. నేను ఎప్పటికీ తెలుసుకోలేను. ఫర్ ద స్నేక్ అన్వోండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్. ఫర్ ద స్నేక్ అన్వోండ్. వోండ్ అంటే ఇక్కడ గాయం కాదు, ఇక్కడ అన్వోండ్ అంటే రెండవ మీనింగ్ ఏంది? చుట్టుకోవడం. వోండ్ అంటే చుట్టుకోవడం, అన్వోండ్ అంటే చుట్టు నుంచి విప్పుకోవడం. ఫర్ ద స్నేక్ అన్వోండ్ విప్పుకోవడం, ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్ దానికదే విప్పుకోవడం, అండ్ స్లోలీ స్లిథర్డ్. స్లిథర్డ్ మీన్స్ మూవ్డ్, కదలడం, పాకడం, మెల్లగా అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళిపోవడం. స్లోలీ స్లిథర్డ్ ఇంటూ మై ల్యాప్. ఎక్కడికి వచ్చేసింది? అక్కడి నుంచి మెల్లగా ఆ యొక్క దండ నుంచి విప్పుకొని మెల్లగా నా యొక్క మై ల్యాప్ ఒడిలోకి వచ్చేసింది. అక్కడి నుంచి ఫ్రమ్ దేర్ ఇట్ క్రేప్ట్ ప్రాకింది, ఆన్ టు ద టేబుల్ మెల్లగా నా యొక్క చేతి నుంచి ఏం చేసింది? అన్వోండ్ చేసిన తర్వాత ఏం చేసింది? మెల్లగా అక్కడి నుంచి నా యొక్క ల్యాప్లోకి వచ్చేసింది. ఆ ఒడిలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి క్రెప్ట్ అంటే పాకెను. క్రీప్ అంటే పాకుట, క్రెప్ట్ అంటే ప్రాకెను. ఇట్ క్రేప్ట్ ఆన్ టు ద టేబుల్ పైకి మెల్లగా పాక్కుంటూ వెళ్ళింది. అండ్ మూవ్డ్ టువార్డ్స్ ద మిర్రర్. అద్దం వైపు వెళ్ళింది. అక్కడ నుంచి పాక్కుంటూ వచ్చేసి అద్దం దగ్గరికి వెళ్ళింది. పర్హాప్స్ బహుశా, ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్. అది ఎంజాయ్ చేయాలనుకుంటున్నదచ్చు. ఏంది? ఇట్స్ రిఫ్లెక్షన్, తన యొక్క ప్రతిబింబాన్ని, ఎట్ క్లోజర్ క్వార్టర్స్ చాలా దగ్గరగా చూసుకొని, తన యొక్క అందాన్ని దగ్గరగా చూసుకొని ఎంజాయ్ చేయాలని అనుకున్నట్టుంది. నా యొక్క ఒడిలో నుంచి మెల్లగా ఎక్కడికి పోయింది? క్రేప్ట్ ఆన్ టు ద టేబుల్. ఐ వాజ్ నో మీర్ ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. ఐ వాజ్ నో మీర్ ఇమేజ్. నేను ఇంకెంత మాత్రమో ఇమేజ్గా ఉండలేను. అంటే కట్ ఇన్ గ్రానైట్ రాయితో చేసిన విగ్రహముగా నేను ఉండలేను. అంటే అది అటు జరగగానే నేను కదలకుండా అక్కడ మాత్రం ఉండలేను. ఐ వాజ్ సడన్లీ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే ఏంది? ఏది? మాంసము, రక్త మాంసాలు ఉన్నటువంటి మనిషి లెక్క నేను అయ్యాను. అంటే ఏమన్నట్టు ఇక్కడ అర్థము? ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే నార్మల్ మ్యాన్, అంటే మామూలు మనిషిగా మారిపోయాను. ఐ వాజ్ సడన్లీ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. నార్మల్ మనిషిగా మారిపోయాను. స్టిల్ హోల్డింగ్ మై బ్రీత్. ఇంకా శ్వాస అట్లనే పట్టుకున్నాను. శ్వాస మాత్రం అలాగే పట్టుకున్నాను. స్టిల్ హోల్డింగ్ మై బ్రీత్ ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. ఆ కుర్చీ నుంచి వెంటనే లేచాను, శ్వాస అట్లనే పట్టుకొని. ఐ క్వైట్లీ వెంట్ నెమ్మదిగా వెంట్ అవుట్ బయటకు వెళ్ళాను. త్రూ ద డోర్, ఆ డోర్ గుండా. ఐ క్వైట్లీ వెంట్ అవుట్, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. త్రూ ద డోర్ ఇన్ టు ద వరండా, ఆ వరండాలోకి, డోర్ ద్వారా వరండాలోకి వెళ్ళాను. ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి. ఏది? వరండా వరకు ఎట్లా వచ్చాను? క్వైట్లీ, నెమ్మదిగా వచ్చాను, ఎందుకంటే ఏం శబ్దం చేయకుండా. ఆ తర్వాత దేర్ ఐ లీప్డ్, నేనేం చేశాను? దునికాను, జంప్ చేశాను. లీప్డ్ అంటే జంప్డ్, లీప్డ్ మీన్స్ జంప్డ్. ఐ లీప్డ్ ఇన్ టు ద యార్డ్, ఆ వరండా నుంచి ఒక్కటే దునుకులో ఎక్కడికి? యార్డ్లోకి వచ్చాను. యార్డ్ అంటే ఏంది? వాకిలి. ఆ తర్వాత ర్యాన్ ఫర్ ఆల్
ఐ వాజ్ వర్త్, నాకు ఎంత చేతనైతే, ఐ వాజ్ వర్త్, నాతో ఎంత అయిందో, ఎంత శక్తి ఉందో నా లోపట, అంత శక్తితో ఏం చేశాను? ర్యాన్, పరిగెత్తాను. అక్కడ నుంచి పరిగెత్తాను. అప్పుడు ఫ్యూ మీన్స్ అమ్మయ్య అంటాం కదా మనం. ఈచ్ ఆఫ్ అస్ హీవ్డ్ ఏ సై ఆఫ్ రిలీఫ్. ఈచ్ ఆఫ్ అస్ హీవ్డ్ ఏ సై ఆఫ్ రిలీఫ్. అప్పుడు మేమందరము నిట్టూర్చాం. ఎందుకంటే హోమియోపతి డాక్టర్ చెప్తున్నాడు, మేము ఏం జరుగుతుందో అని చాలా అటెంటివ్లీగా వింటున్నాం కదా. మనం మొదట్లో చెప్పుకున్నాం అటెంటివ్లీ అని. అటెంటివ్లీగా వి లిజన్డ్ అటెంటివ్లీ అన్నాం మనం. అలా ఉన్న వాళ్ళము ఎప్పుడైతే డాక్టరు ఆ రూమ్ నుంచి పరిగెత్తాడో, అమ్మ బతికాడు డాక్టర్ అని అనుకున్నాం. వెంటనే ఏం చేశాం? ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్, అందరము బీడీలు కాల్చాం, అందరం బీడీలు ముట్టించాం. సంబడి ఆస్క్డ్, అక్కడ వింటున్న వాళ్ళ ఎవరో ఒకరు అడిగారు, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? మీరు చాలా ఫ్యాట్గా ఉండాలా? నేను ఏదైనా మిస్టేక్ చేస్తే షీ కుడ్ నాట్ బి రన్ ఆఫ్టర్ మీ అన్నారు కదా, నా వెనుక పరిగెత్త రావద్దు అని అన్నారు కదా, మరి అలాగే ఫ్యాట్గా ఉందా? ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? అప్పుడు డాక్టర్ ఏమంటున్నాడు? నో, లేదు. గాడ్ విల్డ్ అదర్వైజ్, నేను ఒక రకంగా కోరుకున్నాను, కానీ గాడ్ విల్డ్ అదర్వైజ్, దేవుడు ఇంకొక రకంగా చేశాడు. గాడ్ విల్డ్ అదర్వైజ్, దేవుడు ఇంకొక రకంగా ఇష్టపడ్డాడు. మై లైఫ్ కాంపేనియన్, నా యొక్క లైఫ్ కాంపేనియన్ అంటే జీవిత భాగస్వామి. మై లైఫ్ కాంపేనియన్ ఈజ్ ఏ థిన్ రీడీ పర్సన్. థిన్ రీడీ పర్సన్, బక్కటి పొడవైనటువంటి, రీడీ మీన్స్ టాల్, థిన్ అంటే సన్ననైనటువంటి, థిన్ రీడీ పర్సన్ చాలా సన్ననైనటువంటి అమ్మాయి. మై లైఫ్ కంపెనీ ఈజ్ ఎ థిన్ రీడీ పర్సన్ విత్ ఏ గిఫ్ట్ ఆఫ్ స్పిన్స్టర్. విత్ ఏ గిఫ్ట్ ఆఫ్ స్పిన్స్టర్. స్పిన్స్టర్ మీన్స్ ఏ ఫాస్ట్ రన్నర్. స్పిన్స్టర్ అంటే వేగంగా పరిగెత్తేవాడు. ఆ విధంగా నేను నా వెనుక పరిగెత్త రాకుండా ఉండాలని నేను అనుకుంటే, దేవుడు ఏం చేసిండు? గాడ్ విల్డ్ అదర్వైజ్, ఇంకొక రకంగా చేశాడు. ఇంకొక రకంగా నాకు భార్యను ఇచ్చాడు. ఎట్లా ఉంది ఆమె? ఏ గిఫ్ట్ ఆఫ్ స్పిన్స్టర్, చాలా ఫాస్ట్ రన్నర్ యొక్క ఆమెకు గిఫ్టే ఫాస్ట్ రన్నింగ్. ఓకే. అండ్ సమ్ వన్ ఎల్స్ ఆస్క్డ్, ఇంకెవరో అడిగారు, డాక్టర్ వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ? నిన్ను పాము నీ వెనుక రాలేదా? వెన్ యూ ర్యాన్, నువ్వు ఎప్పుడైతే ఆ రూములో నుంచి మెల్లగా బయటకు వచ్చి పరిగెత్తినవు కదా, అప్పుడు డిడ్ ద స్నేక్ ఫాలో యూ, నిన్ను ఫాలో కాలేదా? ఐ ర్యాన్ till I reached the friend's house. డాక్టర్ రిప్లైడ్. ఆ క్వశ్చన్కు డాక్టర్ ఏం చెప్పిండు? ఐ ర్యాన్. ఎట్లా పరిగెత్తాను అంటే, ఇక్కడ చెప్పాను కదా, ఐ వాజ్ వర్త్. ఇది ర్యాన్ ఫర్ ఆల్, ఐ వాజ్ వర్త్, నా యొక్క చేతనైనంత, ఇంకా ఇంతకంటే ఎక్కువ కాదన్నంత నేను శక్తితో పరిగెత్తాను. ఐ ర్యాన్ till I reached a friend's house. ఎంత పరిగెత్తానంటే మా ఫ్రెండ్స్ ఇల్లు చేరేదాకా ఆగలేదు. ర్యాన్ till I reached the friend's house. Immediately I smeared, నేను పూసుకున్నాను, నేను రాసుకున్నాను. I smeared oil all over myself and took a bath. Immediately I smeared means రాసుకోవడం. ఏం రాసుకున్నాను? ఆయిల్, మొత్తం శరీరం అంతా ఆయిల్ రాసుకొని, ఆల్ ఓవర్ టోటల్ బాడీ, మై సెల్ఫ్ నాకు నేనే, అండ్
టుక్ ఏ బాత్, స్నానం చేశాను మా ఫ్రెండ్స్ రూమ్ పోయిన తర్వాత. ఐ చేంజ్డ్ ఇన్ టు ఫ్రెష్ క్లాత్స్, కొత్త డ్రెస్ వేసుకున్నా, పాత డ్రెస్ తీసేసిన. ద నెక్స్ట్ మార్నింగ్, ఆ తర్వాతి రోజు, ఎట్ అబౌట్ 8:30, దాదాపు 8:30కి 8:30కు ఐ టుక్ మై ఫ్రెండ్, మా యొక్క ఫ్రెండ్ను తీసుకెళ్ళాను. అండ్ 1 or 2 others, ఇంకొక 2-3 తీసుకున్నాను నా ఫ్రెండ్తో పాటు. అతని యొక్క మిత్రులను ఇంకొక 2-3 తీసుకెళ్ళాను. టు మై రూమ్, మా రూమ్కు వెళ్ళాము. టు మూవ్ మై థింగ్స్, నా యొక్క వస్తువులని తీసుకురావడానికి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి కాదు. ఆ రూమ్లో నేను మాత్రం ఉండను కాబట్టి ఆ యొక్క సామాన్లన్నీ తీసుకురావడానికి నా ఫ్రెండ్ను ఇంకొక 2-3 ఇతరులను కూడా నేను తీసుకొని వెళ్ళాను. బట్ కానీ వీ ఫౌండ్ వీ హ్యాడ్ ఎ లిటిల్ టు క్యారీ. వీ ఫౌండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. మేము అక్కడ కనుగొన్నది ఏంటంటే వీ ఫౌండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. మేము పెద్దగా మోసుకురావాల్సింది అక్కడ ఏమీ లేదు, కొంచెమే మిగిలింది. ఏమైంది మరి? సమ్ థీఫ్, ఎవడో దొంగ, హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్, నా యొక్క సామాన్లన్నీ ఏం చేసేసిండు? ఎక్కడికో మోసేసిండు, మీన్స్ దొంగతనం చేసేసిండు. నా యొక్క వస్తువులన్నీ ఎత్తుకపోయిండు. నేను పెద్దగా మొయ్యడానికి అక్కడ ఏమీ లేవు. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్. రూమ్ మొత్తం ఎట్లా ఉన్నది? నీట్గా చేసి ఉన్నది. ఉన్న సామాన్లన్నీ ఎత్తుకొని పోయాడు. బట్ నాట్ రియల్లీ, వాస్తవం కాదు. ఏ థీఫ్, ద థీఫ్, నాట్ ఏ థీఫ్, ద థీఫ్, వాడు ఎవడైతే ఈ యొక్క సామాన్లన్నీ నా రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయిండో ఆ థీఫ్, ఆ దొంగ, ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ 1 thing, ఒక్కటి మాత్రం వదిలేసిండు. లెఫ్ట్, లివ్ అంటే వదులుట, లెఫ్ట్ అంటే వదిలేను. లెఫ్ట్ బిహైండ్ 1 thing ఏజ్ ఏ ఫైనల్ ఇన్సల్ట్. నన్ను మొత్తం ఇన్సల్ట్ చేయడానికి అనుకుంటా, మొత్తం మీద నా యొక్క ఇజ్జత్ తీయడానికి అంటారు కదా, ఆ విధంగా ఒక్క వస్తువు మాత్రం వదిలేసిపోయిండు అని ఎవరు చెప్పిండ్రు? డాక్టర్. అప్పుడు అక్కడ వింటున్నటువంటి వాళ్ళు ఏమన్నారు? వాట్ వాజ్ దట్, ఏంటది అని అడిగారు. వాట్ వాజ్ దట్ అని నేను అడిగాను. అంటే అవి వింటున్న వాళ్ళలో వన్ ఆఫ్ ద మ్యాన్. ఐ ఆస్క్డ్, నేను ఏదైతే స్టోరీ అంతా చెప్తున్నాడు కదా, వాట్ వాజ్ దట్, ఏంది అది వదిలింది ఏంది? మై వెస్ట్, ద డర్టీ వన్, ద డాక్టర్ సెట్. ఏంది? నా యొక్క వెస్ట్, లోపట వేసుకునే బనియాన్ ఉంటుంది కదా, అది అక్కడ వదిలేసి వెళ్ళాడు. మై వెస్ట్, ద ఫెల్లో, ఆ వదిలేసింది ఏంది? ద ఫెల్లో, ద అండర్వేర్, ఏదైతే లోపట వేసుకున్నటువంటి దుస్తు ఉందో ఒకటి అక్కడనే పడేసి వెళ్ళాడు. ద ఫెల్లో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. బహుశా ఆఫ్ ద ఫెల్లో అంటే ద థీఫ్, ఆ దొంగకు సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్, చాలా పరిశుభ్రత పాటించే వాళ్ళ ఉన్నాడు. అందుకనే నేను అండర్వేర్ ఏది లోపల వేసుకునేటటువంటి ఆ యొక్క ఒక్క వస్తువుని మాత్రం ఇక్కడ పడేసి వెళ్ళాడు. ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్, ఆ రాస్కెల్ గాడు ఇది కూడా తీసుకొని పోయేది. అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్, మంచిగా ఉతికిన తర్వాత, విత్ ఇట్ ఏ సోప్ అండ్ వాటర్, దాన్ని మంచిగా సర్పు పెట్టేసి మంచిగా వాటర్తో ఉతికిన తర్వాత వాడుకోవస్తుండే కదా, అది ఇక్కడ పడేసి వెళ్ళాడు. ఆ రాస్కెల్ ఎవడైతే ఉన్నాడు వాడికి మంచి సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్ ఉన్నట్టున్నది, చాలా పరిశుభ్రతతో ఉండేటటువంటి వాడు ఉన్నాడు అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్ అని మళ్ళొకరు ప్రశ్న అడిగారు. డాక్టర్ గారు, మళ్ళీ మీరు నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు పామును చూశారా? డిడ్ యూ సీ? ద డాక్టర్ లాఫ్ట్, నవ్వాడు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్, అప్పటి నుంచి అసలు ఆ పామునే నేను చూడలేదు. ఇట్ వాజ్ ఎ స్నేక్
which was taken with its own beauty. It was a snake. It was a snake which was taken with. Taken with means attracted. అది ఆకర్షించబడ్డట్టున్నది దేనికి? ఇట్స్ ఓన్ బ్యూటీకి. దాని యొక్క అందాన్ని చూసి అది చాలా సెల్ఫ్గా నేను చాలా అందంగా ఉన్నాను అని అది ఆ ఓన్ బ్యూటీకి అట్రాక్ట్ అయింది. అందుకే అది అక్కడికి వచ్చింది. ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. తన అందానికి అది ఆకర్షితులైనటువంటి పాము ఉన్నది అది అని మనకు ఈ యొక్క స్నేక్ రెండవ పీరియడ్ కంప్లీట్. ఇది రాసినటువంటి మన యొక్క ట్రాన్స్లేటెడ్ బై వి అబ్దుల్లా. ఇది రియల్గా రాసింది వైకోమ్ మొహమ్మద్ బషీర్ రాసినటువంటి యొక్క స్టోరీని మనకు ఇంగ్లీష్లోకి వి అబ్దుల్లా ట్రాన్స్లేట్ చేశారు. దీంతో మనకు ఈ పీరియడ్ అయిపోయింది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి లెసన్ మీకు వెంటనే మెసేజ్ రూపంలో వచ్చేసి మీరు ఈజీగా చూడొచ్చు.